పిండముగా ఉన్న నాటి నుంచి ప్రతి అవయవము రూపొందించబడుతున్నప్పుడు కాళ్ళు చేతులు వచ్చాయా లేదా, తల వచ్చిందా లేదా, గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డకు గుండె ఏర్పడిందా లేదా, ఇలా వెతుకుతారంతే స్కానింగ్తో. వాటిని వాళ్ళు చేయలేరండి. ఈ పుర్రె లోపల మెదడు ఉంటే ఆ మెదడుకి పుర్రెకు మధ్య ఒక ఫ్లూయిడ్ ద్రవం ఉంటుంది. ఆ ద్రవం పెట్టబోతే ఏమవుతుంది తెలుసా, ఈ మెదడు వెళ్ళిపోయి పుర్రెకు అంటుకుంటుంది, అంతే. అది పనిచేయదు. ఇక తల్లి గర్భంలో ఒక నీటి సంచిలో దేవుడు పెడతాడు. ఆ సంచిలో నీళ్లు జారిపోయాయా, ఉమ్మనీరు పడిపోయిందంటావు. ఆ బిడ్డను తీసేయటం తప్ప చేతగాని వైద్య శాస్త్రం బిడ్డను తీసేస్తున్నామని సాగు కబురు చల్లగా చెబుతున్నారు. మరి ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నావంటే, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చావంటే, గర్భమున పడినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివి. అప్పటి నుండి ఆయన కార్యాలు భయంకరమైన కార్యాలండి, భయం పుట్టించే కార్యాలు, మహాకార్యాలు. ఎవరికి భయపడతావు? డాక్టర్ గారు వస్తుంటే లేచి నుంచోవాలట. నువ్వు నీళ్ళు పడిపోతే నిలబెట్టడం చేతగాలేదు డాక్టర్ గారికి. ఆయన వస్తే ఏం చేయాలట? లేచి నిలబడాలట. మరి ఆకారాన్ని తయారు చేస్తున్న దేవుడు వస్తే భయపడవా? ఆయన సన్నిధిని వణకవా?